హలో! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లిఖిత షో టైమ్. రేపు మదర్స్ డే. అందుకని మా ఇంట్లో హడావుడిగా ఉందండి. పిల్లలంతా చాలా హడావుడి చేస్తున్నారు. పిల్లలిద్దరూ షాపింగ్‌కని వాళ్ళ నాన్నని తీసుకెళ్తున్నారు. షాపింగ్‌కెళ్ళి నాకేమైనా గిఫ్ట్ కొనాలని తీసుకెళ్తున్నారు. మదర్స్ డే వచ్చినప్పుడు ఎవ్రీ ఇయర్ పిల్లలు ఇలాగే హడావుడి చేస్తారు. ఏదో ఒకటి నాకు గిఫ్ట్ ఇద్దామని. నన్ను తీసుకొని వెళ్ళలేదు. నన్ను ఇంట్లోనే ఉండమన్నారు. సర్ప్రైజ్ ఇవ్వాలి అని నన్ను షాపింగ్‌కి రావద్దని చెప్పారు. ఇది మేమున్న ప్లేస్‌లో అవుట్‌లెట్ మాల్ అండి ఇది. పిల్లలు అలాగా మదర్ కోసం షాపింగ్‌కి వెళ్తుంటే చాలా క్యూట్‌గా ఉంటుంది కదండీ! నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా కోసం పిల్లలు షాపింగ్ చేస్తున్నారు అంటే గిఫ్ట్ ఇవ్వాలని ఏమీ కాదు, సర్ప్రైజ్ చేయాలని కాదు, జస్ట్ అదొక క్యూట్ మూమెంట్స్ అంతే. ఆ ఫీలింగ్ ఒక చిన్న క్యూట్ ఫీలింగ్. ఇదివరకు పేపర్తో గ్రీటింగ్ కార్డ్స్ చేసి ఇచ్చేవాళ్ళు, హ్యాండ్ క్రాఫ్ట్స్ చేసేవాళ్ళు, క్యూట్గా ఏదైనా చేసి ఇచ్చేవాళ్ళు వాళ్ళ చేతులతో. ఇప్పుడు 2 years నుంచి కొంచెం పెద్ద అయ్యారు కదా, షాపింగ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ నెయిల్ పాలిష్ అవన్నీ గిఫ్ట్స్గా ఇచ్చారు. మోస్ట్లీ వీళ్ళు హ్యాండ్ బ్యాగ్స్ షాప్ చేసినట్లున్నారు. ఇది వరకు ఇంతకుముందు షాపు కేట్ స్పేడ్, అది హ్యాండ్ బ్యాగ్ షాపే. ఇది గుచ్చి హ్యాండ్ బ్యాగ్ షాపు. ఈ మాల్ చాలా బాగుంటుందండి. ఇక్కడ దగ్గరలో శాన్ మార్కోస్ అవుట్లెట్ మాల్ అని ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇదంతా చిన్న చిన్న సరదాలు అంతే అండి. ఇదంతా శాన్ మార్కోస్ అవుట్లెట్ మాల్. నైట్ టైమ్స్ బాగుంటుంది. అన్ని బ్రాండ్స్ ఉంటాయండి. మోస్ట్లీ అన్ని బ్రాండ్స్ ఈ మాల్లో ఉంటాయి. వియ్యూకి షాప్ చేసి కాలు నొప్పి వచ్చినట్లుంది, కూర్చున్నాడు. చాలా బాగుంది కదండి మాలు. నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. అంటే ఇక్కడికి వచ్చినప్పుడల్లా బాగా షాపింగ్ చేస్తాను. బ్యూటిఫుల్ ఉంటుంది ప్లేస్. అన్నీ చాలా వరకు బాగా దొరుకుతుందండి. షాపింగ్ అంటే అమ్మాయిలకి ఎందుకు ఇష్టం ఉండదు చెప్పండి. నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. చాలా వరకు అన్ని బ్రాండ్స్ పక్కనే ఉంటుందండి. వెరీ క్లోజ్ బై, అంటే అన్ని పక్కనే ఉంటాయి ఇక్కడ. పిల్లలకి ఆకలేసినట్టుంది, చిపోట్లే వెళ్ళారు. వియ్యూ ఏదో ఫుడ్ ఆర్డర్ ఇస్తున్నాడు. చిపోట్లే అనేది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా అండి. మెక్సికన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనుకోండి. ఇక్కడ బరిటోస్, బౌల్స్ అలాగా ఉంటాయి. వియ్యూ ఒక 3 టాకోస్ బౌలు తీసుకున్నట్టున్నాడు.
మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి ఆ ట్రేస్లో ఉండే వాటిలో మిక్సింగ్ ఏం చేయాలి అని. ఆవకాడో పేస్ట్ వేస్తారు, కార్న్ ఉంటుంది, క్యాప్సికమ్ ఉంటుంది, లెట్యూస్ ఉంటుంది, అండ్ స్పెషల్ స్పైసీ సాస్ ఉంటుంది. ఇది బరీటో అండి. ఇది అంటే చపాతీ లాగా అనుకోండి. ఇది కొంచెం వేడి చేసి ఇప్పుడు బ్రౌన్ రైస్ పెడుతుంది ఆవిడ. బ్రౌన్ రైస్, కిడ్నీ బీన్స్, లెట్యూస్, కార్న్, క్యాప్సికమ్ అండ్ స్పైసీ సాస్ అన్నీ వేసి దాన్ని రోల్ చేసి ఇస్తారు. ఇంకా ఆ 2 పిల్లలు తీసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ వచ్చేస్తున్నారు. ఎప్పుడు ఈవినింగ్ వెళ్ళారండి షాపింగ్, వచ్చేసరికి నైట్ అయిపోయింది వాళ్ళకి. ఇది మదర్స్ డే మార్నింగ్ అండి. వియూ వచ్చి కిస్ పెడుతున్నాడు నాకు. You can get anything you want. Anything you want. 1 million, 10 bazillion, well, trillion. Anything you want. Anything you want. Nana will spend all his money for you today. And every day. Anything you want, I mean. Anything you want. Anything you want. Even the world. And Elon Musk. ఇక్కడ వియూ చెప్తున్నాడు, నీకు ఏది కావాలన్నా తీసిస్తాను, నాన్న మనీ స్పెండ్ చేస్తాడు, ఏది కావాలన్నా తీసుకో, ప్రపంచాన్నైనా నేను తీసిస్తాను అని తన క్యూట్ వర్డ్స్తో చెప్తున్నాడండి. ఏదైనా కొని పెడతాడంట, వాళ్ళ నాన్నైనా కొని పెడతాడు ఫోన్ వాలెట్లో నుంచి అని చెప్తున్నాడు. పిల్లలు చాలా క్యూట్ కదండి, ఈ ఏజ్లో ఎంత క్యూట్గా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా హడావుడి మొదలు పెట్టేశారు. కేక్స్, బొకేస్ అన్నీ తీసుకొని వచ్చి అరేంజ్ చేస్తున్నారు. వియూ ఏమో నా ఐస్ క్లోజ్ చేసి తీసుకొస్తున్నాడు. అసలు నేను ఐస్ ఎక్కడ తెరుస్తాను అని సోలార్ ఎక్లిప్స్ కోసం కొన్న స్పెట్స్ పెడుతున్నాడు. 2 చేతులతో క్లోజ్ చేయడానికి చూస్తున్నాడు, గట్టిగా క్లోజ్ చేస్తున్నాడు. వియూ నేను అసలు ఐస్ ఓపెన్ చేయనని చెప్పినా కూడా వినట్లేదండి. అసలు ఐస్ బాగా గట్టిగా క్లోజ్ చేయడానికి చూస్తున్నాడు. అసలు వాళ్ళ అక్కను కూడా టచ్ చేయనివ్వట్లేదు. అరే నేను పడిపోతానరా ఎలా అన్నా కూడా అస్సలు ఓపెన్ చేయటానికి వీలు లేకుండా పట్టుకున్నాడు. నేను పడిపోతాను, ఏమైనా కొట్టుకుంటుందన్నా కూడా వినట్లేదు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. పిల్లలు అలాగా మన కోసం ఏవైనా చిన్నవి చేస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా అసలు ఐస్ ఓపెన్ చేయనివ్వట్లేదు. కాసేపు అక్క తమ్ముళ్ళు ఇద్దరు కాసేపు అలా ఎందుకు పెట్టావు, ఇలా పెట్టావు అనేసి మాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరి హడావుడితో వాళ్ళ నాన్నని కంగారు పెట్టేస్తారు. ఈ బాబు చెప్తున్నాడు, నీకు సర్ప్రైజ్ ఉంది, నీకు ఇంకా సర్ప్రైజ్ ఉంది అని. కేక్, ఫ్లవర్స్, క్యాండిల్ తీసుకొచ్చారు అండ్ ఈ బెలూను. చెప్తున్నాడు అది చేసాం ఇది చేసామని కబుర్లు చెప్తున్నాడు. ఈ ఫ్లవర్స్ అనుకోకుండా నా డ్రెస్కి మ్యాచ్ అయిపోయిందండి. అనుకోలేదు, తెలీదు నాకు. ఈ రెడ్ ఫ్రెష్ ఫ్లవర్స్కి మా అమ్మాయి బ్లూ గ్లిట్టర్ కొట్టింది. ఈ ఫ్లవర్స్ రెడ్ అండ్ బ్లూ ఫ్లవర్స్ వచ్చి మా అమ్మాయి క్లాత్తో ఓన్గా క్రాఫ్ట్ చేసి గిఫ్ట్ చేసిందండి నా కోసం. మా అమ్మాయి చాలా మంచి ఆర్టిస్ట్.
డ్రాయింగ్ కానీ క్రాఫ్ట్స్ కానీ చాలా బాగా చేస్తుంది. ఈ ఫ్లవర్స్, ఈ రెడ్ అండ్ బ్లూ ఫ్లవర్స్ మా వెన్నీనే చేసింది. అయ్యో చెప్తూనే ఉన్నాడు, నీకు ఆ ఫ్లేవర్ ఇష్టం కదా, ఈ ఫ్లేవర్ ఇష్టం కదా అని నాకు చెప్తూనే ఉన్నాడు. ఫోటో దిగు అని పట్టి ఫొటోస్ దిగుతున్నామండి. ఇక్కడ ఫొటోస్ అంటే వియ్యు బాబుతో దిగటం చాలా కష్టం అండి. అస్సలు నిలబడ్డు, కాళ్ళు చేతులు అస్సలు నిలబడ్డు. అయ్యో చెయ్యి కాలుతుందన్నా కూడా నేను క్యాండిల్ చేయాలి అని పట్టుపట్టి క్యాండిల్ చేస్తున్నాడు. అసలు వాళ్ళ అక్క ఎంత ప్రొటెక్టివ్ అండి. అసలు వియ్యు అంటే చెయ్యి ఎక్కడ కాలుతుందో అని ముందే చాలా షార్ప్ ఉంటుంది. ఇది అనే కాదు, మేము ఎక్కడన్నా ఆడుకోవడానికి పంపించినా కూడా వాళ్ళ అక్క అసలు మీరు అలా వదిలేశారు చూడండి అంటుంది. అసలు చాలా ప్రొటెక్టివ్ వాళ్ళ అక్క వియ్యు అంటే. ఇద్దరు పిల్లలు బాగా ఒకళ్ళ కోసం ఒకళ్ళని ఉంటారండి. అలాగే బాగా కొట్లాడుకుంటారు కూడా, రెండు ఉన్నాయి. ఇంకా పిల్లలిద్దరూ నేను కేక్ కట్ చేసేసామండి. కేక్ కట్ అయిపోయింది. అమ్మయ్య ఒక పని అయిపోయింది. ఇంకా పెద్ద పెద్ద పీసెస్ పెడుతున్నాడు వియ్యు. అరే చిన్న పీసెస్ పెట్టరా అన్నా కూడా విండండి. అసలు ఎప్పుడు పెద్ద పీసెసే పెడతాడు. గిఫ్ట్స్ తీసుకొని వచ్చారు. హ్యాండ్ బ్యాగ్స్ ఇచ్చారు. ఇద్దరు హ్యాండ్ బ్యాగ్సే తీసుకున్నట్లున్నారు. కానీ నాకు ఇద్దరి సెలెక్షన్ బాగా నచ్చిందండి. బాగుంది, క్యూట్గా హ్యాండ్ బ్యాగ్స్. వియు ఇంకొక చిన్న వాలెట్, ఏదో కార్డ్ వాలెట్ కూడా కొన్నట్టున్నాడు. ఇద్దరు సెలెక్ట్ చేసిన కలర్స్ నాకు బాగా నచ్చాయండి. ఒకటేమో పీచ్, ఒకటేమో యాపిల్ గ్రీన్ యాపిల్ కలరు బాగుంది. రెండు కలర్స్ బాగున్నాయి. గ్రీన్ యాపిల్ కలర్ చాలా యూనిక్గా అనిపించింది నాకు. పీచ్ కలర్, ఈ గుచ్చి హ్యాండ్ బ్యాగ్ వచ్చి పీచ్ కలర్ అండి, అది కూడా నచ్చింది, బాగుంది, క్యూట్గా. అంతే అండి, మా మదర్స్ డే హడావుడి అయిపోయింది. ఇంకా డిన్నర్ బయట నుంచి తెచ్చుకున్నాము. ఇక్కడ బిర్యానీ ఏదో తీసుకొచ్చారు. ఈ ఫ్లవర్స్ అన్నీ ఇలా డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేసేసాను. నాకు చాలా నచ్చాయి ఫ్లవర్ కలర్స్ అవి. ఈ బ్లూ కలర్, డార్క్ బ్లూ ఉంది కదండి పొడవుగా, వాటిని ఏమో ఆ ఫ్లవర్స్ నేమ్ ఏమో అంటారు, నాకు గుర్తులేదు. అది ఇంటి ముందర పూచిందండి, ఇంటి చెట్టుకు పూచిన పూలు అవి. ఈ రెడ్ ఫ్లవర్స్కి ఏమో ఆ బ్లూ గ్లిట్టర్ వచ్చి మా అమ్మాయి చేసింది. ఇలాగా మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నామండి. అసలు మదర్స్ డే అవసరమే లేదండి సెలబ్రేషన్. ఎవ్రీడే మదర్ అండ్ చైల్డ్కి ఎవ్రీడే సెలబ్రేషనే. ఎవ్రీ మూమెంట్ మదర్కి, చైల్డ్ మూమెంట్స్, ఎవ్రీథింగ్ మదర్కి చాలా స్పెషల్ మూమెంట్స్ అండ్ సెలబ్రేటింగ్ మూమెంట్స్. హ్యాపీ మదర్స్ డే టు యూ ఆల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.